అమరావతి కళావర్ణిక ఆర్ట్ సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన వరల్డ్ ఆర్టిస్ట్ డే సందర్భంగా మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేయనున్నట్లుగా సొసైటీ అధ్యక్షులు కళ్యాణ్ కుమార్ తెలిపారు. లోగో ఆవిష్కరణ, ఎగ్జిబిషన్ కార్యక్రమాలను అదే రోజు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వివిధ రకాల చిత్రాలను పెయింటింగ్ వేయటమే కాకుండా మ్యూజిక్, డాన్సింగ్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వడం తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ణిక సొసైటీ అధ్యక్షులు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ తమ సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో స్వచ్ఛంద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్ట్స్ ఎగ్జిబిషన్, లోగో ఆవిష్కరణ, సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. అమరావతి కళా వర్ణిక ఆర్ట్ సొసైటీ సెక్రటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ వరల్డ్ ఆర్టిస్ట్ డే సందర్భంగా అమరావతి కళా వర్ణిక ఆర్ట్ సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు కళ్యాణ్ కుమార్, అమరావతి కళావర్ణిక ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ని. మరి అమరావతి కళావర్ణిక ఆర్ట్ సొసైటీ ప్రారంభోత్సవం ఏప్రిల్ 15వ తారీఖు ప్రారంభోత్సవం, లోగో ఆవిష్కరణ మరియు ఆర్ట్ ఎగ్జిబిషను ఉంటుంది. సొసైటీ యొక్క ఉద్దేశాలు, సొసైటీ గురించి, పిల్లలకి స్వచ్ఛందంగా కళల గురించి మరి ముందుకే ఎట్లా మేము తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ప్రారంభిస్తున్నాము. కళ గురించి అందరూ కూడా ఈ యొక్క సొసైటీ ప్రారంభోత్సవానికి తప్పకుండా విచ్చేసి జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాను. సందర్భంగా ఇది వరల్డ్ ఆర్టిస్ట్ డే సందర్భంగా మా యొక్క సొసైటీ ప్రారంభోత్సవం ఉంటుంది. ఏప్రిల్ 15వ తారీఖు. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్, అమరావతి కళావర్ణిక ఆర్ట్ సొసైటీ సెక్రటరీని. ఏప్రిల్ 15వ తారీఖు వరల్డ్ ఆర్టిస్ట్ డే సందర్భంగా మా ఆర్ట్ సొసైటీది లోగో ఆవిష్కరణ, ప్రారంభోత్సవం మరియు ఎగ్జిబిషన్ జరుపుదాం అనుకుంటున్నాము. ఆఫీస్ వచ్చేసి మాది గుంటూరు. మేము ఈ ప్రారంభోత్సవము, ఈ కార్యక్రమాలు మంగళగిరిలోని ప్రెస్ క్లబ్లో నిర్ణయించాము. అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఎగ్జిబిషన్ని తిలకించి ఆనందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మా సొసైటీ ప్రధాన ఉద్దేశం ఆర్ట్ ఎగ్జిబిషన్ చేయటము, తర్వాత ఆర్ట్ వర్క్షాపులు. ఆర్ట్ అంటే ఓన్లీ పెయింటింగ్, స్కల్ప్చరే కాకుండా అంటే మ్యూజిక్కి సంబంధించి, డ్యాన్స్కి సంబంధించి, ఏదన్నా సాహిత్యపరంగా వీటిల్లో కూడా ఏదైనా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. నార్మల్గా ఆర్ట్ సొసైటీ అంటే ఓన్లీ పెయింటింగే ఎక్కువ ఉన్నాయి. సో మేమేంటంటే మ్యూజిక్ పరంగా, డ్యాన్స్ పరంగా కూడా ఏదైనా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. సో దానికి సంబంధించిన మాకు వెనక నుంచి ప్రోత్సహించే వాళ్ళు గురువుగారు ఉన్నారు, డ్యాన్స్కి వాళ్ళు ఉన్నారు, తర్వాత మ్యూజిక్కి. సో వాళ్ళని పెట్టుకొని మేము ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమాలు చేద్దామని కూడా అనుకుంటున్నాము. అంటే మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కానీ, లేదంటే పేద విద్యార్థులకు కానీ, అలాంటి వారికి ఆర్ట్ నేర్పించడము, తర్వాత వాళ్ళకి వర్క్షాపులు జరిపించడము, ఇవన్నీ మా ఉద్దేశము.